మనీ మేనిఫెస్టేషన్ లో వాట్ ఆర్ ఆల్ ద బిగినర్స్ మిస్టేక్స్? మీరు చాలా మంది క్లయింట్స్ ని హ్యాండిల్ చేసి ఉంటారు కాబట్టి, అండ్ మెజారిటీ టైమ్స్ వీళ్ళందరూ చాలా పెద్ద గోల్స్ తో వస్తారు. నాకు ₹1,00,00,000 కావాలి విత్ ఇన్ 1 month, లేదంటే ఒక 10 crore వచ్చేయాలి ఇంకా 1 year లో, ఈ టైప్ లో గోల్స్ తో వస్తూ ఉంటారు. సో ఈ కైండ్ ఆఫ్ పీపుల్ చేసే మిస్టేక్స్ ఏంటి? జనరల్ గా ఈవెన్ ట్రూగా ఫాలో అవుతున్న వాళ్ళు కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో వాట్ ఈస్ యువర్ ఫీడ్బ్యాక్? సార్ బిగినర్స్ చేసేది ఏంటి అంటే స్పెసిఫిక్ గోల్ డిఫైన్ చేసుకోలేని అప్పుడు వాళ్ళు చేసే మిస్టేక్. మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ తెలిసిపోయింది, ఎక్సైటెడ్ అయిపోయారు, ఓకే నేను ఈ మేనిఫెస్టేషన్తో 1 crore కూడా మేనిఫెస్ట్ చేయొచ్చు, బికాస్ దట్ ఈస్ హౌ ద వీడియోస్ ఆర్ డిస్ప్లేడ్ ఇన్ ది యూట్యూబ్. కరెక్ట్. ఈవెన్ ఐఎమ్ నాట్ డినేయింగ్, కానీ కోచెస్ చెప్పేది కూడా అలానే ఉంటుంది. అంటే నా లైఫ్ స్టైల్ ఇలా ఉండేది, నా లైఫ్ స్టైల్ ఇక్కడికి వచ్చేసింది. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ దాట్. వాళ్ళు ఎంత టైం తీసుకున్నారు అనేది వీళ్ళకి తెలీదు. దే థింక్ దట్ ఓకే చేస్తే వచ్చేస్తుంది అనేసి, అండ్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ బీయింగ్ యాడ్స్ రన్ చేయడం కానీ ఇవన్నీ అవుతున్నాయి. వాళ్ళ మైండ్ సెట్ ని తెలియకుండా మనమే క్రియేట్ చేస్తున్నాం. అంటే ఈ షార్ట్ స్పాన్ లో నేను ఇది క్రియేట్ చేస్తాను, మీరు ఇది అట్రాక్ట్ చేయొచ్చు అని మనం చెప్పేస్తున్నాం. తెలుసో తెలియకో వీఆర్ టెలింగ్ దెమ్. ఆ మైండ్ సెట్ తో వాళ్ళు వస్తారు, ఆ ఎక్స్పెక్టేషన్స్ తో దే విల్ కమ్ టు అవర్ క్లాసెస్. ఆ క్లాసెస్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే 21 days అవ్వగానే నాకు 1 crore వచ్చేస్తుంది. కరెక్ట్. 1 crore కి మీరు కావాల్సిన ఎఫర్ట్స్ ఏం పెట్టారు, దే డోంట్ సీ. దే ఓన్లీ టెల్ మేడం మీరు విజువలైజేషన్ చేయమన్నారు, చేశాను. అఫర్మేషన్స్ చెప్పమన్నారు, చేశాను. మనీని స్పెండ్ చేస్తున్నప్పుడు థ్యాంక్ యూ చెప్పమన్నారు, చెప్పాను. దిస్ ఈస్ హౌ దే బిలీవ్. బట్ యూనో మనీలో మనం మేనిఫెస్ట్ చేయాలి అంటే ఎప్పుడు కూడా మేనిఫెస్టేషన్కి 2 కళ్ళు అని చెప్తానండి. బికాస్ మై ఓన్ ప్రాక్టీస్ నేను చేశాను. నేను ఎందుకంటే నేను మనీ త్రూ చాలా స్ట్రగుల్స్ చేశాను. సో నేను మేనిఫెస్టేషన్కి 2 కళ్ళు ఏంటి అంటే ఫర్గివ్నెస్, గ్రాటిట్యూడ్. ఈ 2 ఉంటే చాలు. మీరు స్పెసిఫిక్గా ఏ టెక్నిక్ చేయనవసరం లేదని చెప్తాను నేను. అండ్ మై ఆల్ స్టూడెంట్స్ ఫాలో దీస్ ఓన్లీ 2 things, ఫర్గివ్నెస్ అండ్ గ్రాటిట్యూడ్. ఎవ్రీ డే ఐ రోట్ ఏ హ్యూజ్ 2-page gratitude today only about yourself and the happy coin. Giving me this opportunity, exposing me to the multiple audience from Vasuchalla community. We never know opportunity is given by the universe. So I keep writing gratitude. So that is how we have to do it every single day. And forgiveness. మనకు మన లైఫ్ లో మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది మనల్ని హర్ట్ చేసి ఉంటారు. కొన్ని బాగా మీకు గుండెలో ఉండిపోయి ఉంటాయి. ఈవెన్ ఆఫ్టర్ వీ లీవ్ వీ కాంట్ ఫర్గివ్ దెమ్ అన్నట్లు కొన్ని ఉంటాయి. అది ఉన్నంతసేపు మనకు మనీ రాదు. అండ్ బిగ్గెస్ట్ బ్లాక్ ఫర్ మనీ ఏంటి అంటే మన ఇంట్లో రిలేషన్షిప్స్ హ్యాపీగా లేనప్పుడు మనీ విల్ నాట్ కమ్. ఇది ఏ కోచ్ చెప్పరు. No coach will tell. Correct. If you are not having any good relationship with your mother, in-laws, your siblings, your husband, your kids, money is stuck there. ఓకే. సో దీన్ని ఎలా రిజాల్వ్ చేయాలి? ఫస్ట్ ఇది రిజాల్వ్ చేసి అప్పుడు మేనిఫెస్టేషన్ స్టార్ట్ చేయాలంటారు. వెరీ గుడ్. బట్ మెజారిటీ టైమ్స్ ఈగో ఒప్పుకోదు కదా. కరెక్ట్ సార్. కానీ హీలింగ్ ఈజ్ ఫస్ట్ అండ్ దెన్ మేనిఫెస్టేషన్ కమ్స్. సో కొంతమందికి అలవాటైన వాళ్ళకి హీలింగ్ మేనిఫెస్ట్ హ్యాండ్ ఆన్ హ్యాండ్ చేసుకుంటారు. బట్ బిగినర్స్ డైరెక్ట్లీ మేనిఫెస్ట్ చేస్తారు, హీల్ చేయరు. పాస్ట్ ట్రామాస్ హీల్ చేయరు. బిల్స్ పే చేస్తున్నారు, కట్టలేకపోతున్నారు. ఆ కట్టలేనిదంతా కూడా లో ఎనర్జీ, వైబ్రేషన్ ఎనర్జీ. విత్ దాట్ లో వైబ్రేషన్ ఎనర్జీ యు ఆర్ మేనిఫెస్టింగ్ సంథింగ్. ఈ ఎనర్జీయే మ్యాచ్ అవుతుంది. నో, బికాస్ దర్ ఇస్ నో పాజిటివ్ ఎనర్జీ టువర్డ్స్ యువర్ గోల్స్. అందుకనే మనం హీలింగ్ చేయాలి. హీలింగ్ తర్వాత వీ హ్యావ్ టు డూ మేనిఫెస్టేషన్. సో దట్ ఈస్ ద మిస్టేక్ బిగినర్స్ డూ. అండ్ కొంతమందికి అయితే గ్రడ్జెస్ ఉంటాయి, లాస్ట్ 10 years నుంచి 5 years నుంచి ఈ టైప్ లో మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ఈవెన్ ఇప్పుడు వీళ్ళు ఏం చేయలేరు, అదైతే క్లియర్. బట్ ఆ గ్రడ్జ్ అనేది ఉంచుకుంటారు కదా, దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి? ఎందుకంటే వాళ్ళు ఏమైనా కనెక్టెడ్ లో కూడా ఉండరు. కరెక్ట్. యూజువల్ గా. అండ్ ఇక్కడ ఒక పాయింట్ సార్, హీలింగ్ చేసుకోవాలి. ఫర్ దెమ్ ఇట్ ఈస్ హీలింగ్ ఈజ్ వన్ థింగ్ దట్ ఐ సజెస్ట్ దెమ్. అది అటువైపు పర్సన్. ఇప్పుడు మీకు నాకు గ్రడ్జ్ ఉందనుకోండి, నేను హీల్ చేస్తున్నాను, కానీ ఇక్కడ మన ఆడియన్స్ ఎట్లా ఆలోచిస్తారంటే మీ సైడ్ నుంచి కూడా నాకు సారీ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. కరెక్ట్. అది అక్కడ సారీ రావాలి, డబ్బులు రావాలి, ఇంకా వేరే చెప్తారు. సో మనకు మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ లో, హీలింగ్ సబ్జెక్ట్ లో ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. ఐ ఆమ్ కంప్లీట్లీ ఫర్గివింగ్ all the grudge I have on you, all the disrespect words I used towards you. మీ మీద ఉన్న జెలస్ కానీ, మీరు చేసిన ద్రోహం కానీ, దాన్ని నేను క్లియర్ చేస్తున్నాను నా మైండ్ లో నుంచి, నా సోల్ లో నుంచి, నా బాడీలో. బికాస్
మనం ఏమైతే ఎమోషన్స్ పెడతామో బాడీ రియాక్ట్స్ టు ఇట్. మనకు తలనొప్పి వస్తుందంటే ఒట్టిగా కాదు, బికాస్ ఆఫ్ ద ఎమోషన్స్ దట్ ఐ హ్యావ్ సప్రెస్డ్. సో అది హీల్ చేసేప్పుడు యూ విల్ సీ పాజిటివ్ ఆపర్చునిటీస్ కమింగ్ ఇన్. ఇప్పుడు మీరు నాకు డబ్బులు ఇవ్వాలనుకోండి, ఆ డబ్బు ఇంకొక రూపంగా యూనివర్స్ విల్ అరేంజ్ యూ. ఇఫ్ ఎవ్రీథింగ్ వాజ్ విల్ మీ దగ్గర నుంచి కూడా వస్తుంది. సో జస్ట్ నీడ్ సమ్ టైం, పేషెన్స్ అండ్ హీలింగ్. ఓకే, అంటే సేమ్ పర్సన్ నుంచి రావాలి అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు. yes, ఓకే, గుడ్. universe will give you through multiple opportunities. ఓకే, సో హీలింగ్ కి ఎవరికైనా లైక్ ఆడియన్స్ కి ఎవరికైనా క్లాసెస్ ఉంటాయా? ఉంటే ఎన్ని రోజులు ఉంటాయి మీ దగ్గర? సరే, ఇది నేను ఐఎమ్ ఏ సర్టిఫైడ్ హోపనోపనో హీలర్. ఓకే, సో హోపనోపనో హీలింగ్ మనకు 11 days క్లాస్ ఉంది, 21 days క్లాస్ ఉంది, ఓకే, అండ్ వీ ఆల్సో హ్యావ్ 3 months క్లాస్. సో 3 months is highly advanced. ఓకే, 11 days class is only basic. ఓకే. సో ఈ యొక్క బేసిక్ నేర్చుకోనికి కూడా దే క్యాన్ ఎక్స్పీరియన్స్ ఎ మిరాకిల్ రిజల్ట్స్. ఓకే, సో మనీకి హోపనోపనో చేసుకోవచ్చు. మీరు ఇందాక Okay. అన్నారు మనీ ఎనర్జీ, మనీ ఫ్రీక్వెన్సీని ఇన్స్టెంట్ గా మనకి ఏమైనా కావాలి అంటే ఎలా అన్నప్పుడు దే ఓకే, కెన్ డూ సింపుల్ 4-line prayer which is a hoponopono ఓకే. Hawaiian prayer introduced by Dr. Hewlin. So dear money, I am sorry, please forgive me, thank you, I love you. ఓకే, ఈ 4 statements ఎవ్రీ డే వాళ్ళు ఒక 15 minutes చేయగలిగితే ఓకే. దే విల్ సీ దేర్ మనీ ప్రాబ్లమ్స్ ఆర్ స్లోలీ ఫేడింగ్ అవుట్. వెరీ గుడ్. అండ్ మీ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వండి మన వాళ్ళకి. ఇట్స్ నాట్ అ ప్రమోషనల్, బట్ ఇఫ్ యూ వాంట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ గైడెన్స్ యూ కెన్ కాంటాక్ట్ హర్. యా. అండ్ మీరు పర్సనల్గా యూస్ చేసే ఎనీ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఉన్నాయా? లైక్ డైలీ నేను ఇది చేస్తాను అంటే యూ కాంట్ డూ ఎవ్రీథింగ్ కదా, Yes, చాలా sir. ఉంటాయి కాన్సెప్ట్స్. Yes. సో వాట్ యూ యూస్ పర్సనల్లీ? మై పర్సనల్ ఫేవరెట్ టెక్నిక్స్ స్క్రిప్టింగ్ ఏంటంటే నేను ప్రతిరోజు నాకున్న నెక్స్ట్ 2 months or 3 months లో నేను అచీవ్ చేయాలనుకుంటున్న గోల్ని ఎవ్రీ డే ఐ కీప్ రైటింగ్. ఎవ్రీ డే ఐ రైట్ యాజ్ ఎ స్క్రిప్ట్. అంటే ఒక స్టోరీ అయితే మనము డైరెక్టర్కి ఎలా అయితే డైరెక్టర్ హీరోయిన్లకు చెప్తారో, నా కోరికను నేను యూనివర్స్కి చెప్తాను నా స్క్రిప్ట్ వేలో. ఓకే, సో నాకు ఇది కావాలి, ఇలా కావాలి. ఎగ్జాంపుల్, మనం ఒక కార్ కొందాం అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రేంజ్ రోవర్ అనుకోండి. సో ఐఎమ్ బయింగ్ ఏ రేంజ్ రోవర్ కార్. నేను షోరూమ్కి వెళ్ళాను, బుక్ చేశాను, అండ్ ఐ ఆస్క్డ్ దెమ్ ఐ నీడ్ ఎ డెలివరీ డేట్ ఓన్లీ ఆన్ సో అండ్ సో డేట్, దట్ ఈస్ మై హస్బెండ్స్ బర్త్డే డేట్. ఓకే. సో వెళ్ళాము, బుక్ చేసుకున్నాము అన్నీ. నేను అంటే ఇక్కడ మేనిఫెస్టేషన్లో ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీ లోన్స్ ఆర్ ఎనీథింగ్, అది కూడా రాస్తాను నేను. ఓకే, నేను కారు 1 time పేమెంట్లో తీసుకుంటున్నాను. సో అదే అంతా రాయాలి. దట్ ఈస్ ఆల్ ద స్క్రిప్టింగ్ లుక్స్ లైక్. సో అది రాస్తాను, అండ్ ఎవ్రీ డే ఐ కీప్ రీడింగ్ బిఫోర్ ఐ గో టు బెడ్. ఓకే, గుడ్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. యా, మీరు కూడా ట్రై చేయండి, కానీ యూ హ్యావ్ టు రైట్ ఇన్ డీటెయిల్. అది కదా, కార్ కలర్ కూడా మెన్షన్ చేయమంటారు. టాప్ అండ్ మోడల్, yes, రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ మోడల్ ఐ నీడ్ టు గిఫ్ట్ టు మై హస్బెండ్. దట్స్ మై మేనిఫెస్టేషన్. దట్స్ ట్రూ మేనిఫెస్టేషన్. ఐఎమ్ డూయింగ్ ఇట్ నౌ. సో నేను ఆయన బర్త్డే రోజు ఆయనకు అది గిఫ్ట్ ఇవ్వాలి. మేము ఇద్దరం కలిసి వీ హ్యావ్ టు గో ఆన్ ఏ లాంగ్ డ్రైవ్. దట్స్ మై మేనిఫెస్టేషన్. సో ఐ కీప్ రైటింగ్ ఎవ్రీ సింగిల్ డే దట్. Okay, fine. Even I have a plan for Range Rover, but I have already saved as 25% to buy that. Wonderful. But I am into strategy and other stuff kabatti. So yeah, this money will be multiplied in another 3 to 4 years, Yes. like 2x or a 3x. So I can buy that car. That is my plan of action. Tadastu. So great. That's good. And through manifestation, if we can achieve something, then that's very Yes, easy. yes. If someone is in business, it's very easy. If you do manifestation or this kind of a stuff, or with strategy, if you plan properly, even you might be in losses since last 10 years or 5 years, but oka month lo vachche profit toti you can do miracles. I know some people making 1 to 2 crore per month consistently since last 1 year 2 years. బిజినెస్ లో ఉండే వాళ్ళు నాకు తెలుసు. ఈవెన్ ఐ ఆల్సో మెట్ 1 time, బట్ ఐ స్టాప్డ్ ఇట్ బికాస్ ఐఎమ్ ప్లానింగ్ సంథింగ్ మోర్ బిగ్గర్. సో ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ ఇట్. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు గివ్ టైమ్ ఫ్రీడమ్ ఎట్ ఎ స్టేక్. ఐ వాంట్ వన్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ సెకండ్ ఈజ్ టైమ్ ఫ్రీడమ్. సో ఈ రెండు ఇంపార్టెంట్ కాబట్టి వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. యా, గుడ్, ఫైన్. అండ్ మీరు జనరల్గా ఆడియన్స్కి ఇచ్చే ఒక సింపుల్ రిచువల్, ఇప్పుడు మన వాళ్ళందరికీ ఒక సింపుల్ రిచువల్ ఫాలో అవ్వమని చెప్తే, సింపుల్ అండ్ షార్ట్, మీరు ఏం చెప్తారు? Gratitude. సో ఏ టైంలో చేయాలి, ఎన్నిసార్లు చేయాలి, అండ్ ఎన్ని Every రోజులు second they have to practice the gratitude. Now Okay. I'm talking to you. I'm grateful to this chair. ఓకే, ఇప్పుడు నించొని ఎంతసేపు మాట్లాడలేకపోవచ్చు. This is giving me a support where I can speak confidently. ఓకే,
సో I give gratitude to my mobile. It's making my more works easily. ఓకే మీ మేనేజర్ మీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు, బీ గ్రేట్ఫుల్, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దిస్ వాటర్, ఎనీథింగ్. ఓకే గ్రాటిట్యూడ్ మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే you will see more opportunities flowing in. So that is Okay. a very simple and easiest manifestation technique. ఓకే గుడ్, ఇట్స్ అ ట్రై, హూ ఎవర్ కెన్ ట్రై. అండ్ దీనికి వచ్చే నేను అనుకునేది ఏంటంటే యాక్చువల్గా నా పర్సనల్ ఒపీనియన్ ఇది, ఐ విల్ థ్యాంక్ టు గాడ్ ఇన్స్టెడ్ ఆఫ్ అ థింగ్స్. సో ఇన్స్టెడ్ ఆఫ్ అ క్రియేషన్ బెటర్ డూ ఫర్ అ క్రియేటర్ అనేది ఒకటి ఉంది. సో హౌ యూ కెన్ డిఫరెన్షియేట్ ఈ రిలేటెడ్? So have you thanked your heart anytime? నో Have you thanked plate that you are eating? నో. ఫుడ్ వై విల్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ Food కి మీరు everyone will thank for food. కరెక్ట్. Yeah. యా But మీరు ఎప్పుడైనా ప్లేట్ కి కానీ ఓకే No. you did anything gratitude? నో, ఒకవేళ ప్లేట్ లేదనుకోండి, how you will ఇట్స్ think about డిఫికల్ట్. it? yes సో మన దగ్గర ఉన్న వాటికి మనం ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ తెలుపుతామో, ఓకే ఇట్ బికమ్స్ మోర్ ఫర్ యూ టు సీ పాజిటివ్ థింగ్స్. ఓకే గ్రాటిట్యూడ్ అనేది అందుకే మీకు హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనీ లేదు, నేను బిల్లులు కట్టాలి, లోన్స్ కట్టాలి, ఈఎంఐస్ కట్టాలి. యూ హ్యావ్ సో మెనీ థింగ్స్. రోజు తినే ఫుడ్ నీకు ఎక్కడి నుంచి వస్తుంది? త్రూ మనీ. కరెక్ట్. యువర్ మొబైల్ ఈస్ వర్కింగ్ త్రూ మనీ. ఎస్ యువర్ ఇంటర్నెట్ ఈస్ వర్కింగ్ త్రూ మనీ. ఎస్ Every day you're wearing clothes, such a good clothes and jewelry, that coming is from money. ఓకే Tell gratitude to these things, your Okay. money will increase. ఓకే Similarly, you can thank God also. ఓకే ఫైన్. సో ఫస్ట్ వీ నీడ్ టు థ్యాంక్ ద థింగ్స్ అండ్ దెన్ Yes. థ్యాంక్ ద గాడ్. ఎందుకు అంటారు మీరు? ఏదైతే మనకు లేదో దానికోసం we will be craving. Most of us crave for money, financial freedom, ఎస్ because అది మనకు కావాలి అనేసి ఇంత అన్ని చేస్తున్నాం కదా. ఎస్ బట్ వి నెవర్ థ్యాంక్ మనీ, వి నెవర్ థ్యాంక్ థింగ్స్. ఓకే మన అంటే దిస్ విల్ హెల్ప్ యూ. యూ హ్యావ్ లాట్ మెనీ థింగ్స్ ఇన్ యూ. యూ ఆర్ అట్రాక్టింగ్ మోర్ థింగ్స్. నా ఓకే దగ్గర ఏమీ లేదు అనుకునే మైండ్ సెట్, ఇట్ మేక్ యూ నథింగ్. ఓకే బట్ ఐ హ్యావ్ దీస్ మెనీ థింగ్స్, ఇట్ కమ్స్. దట్స్ ట్రూ. బట్